హోమ్ హెల్త్ కేర్ బెనిఫిట్స్. ఇది ప్రతి కస్టమర్కి చెప్పాలి, ఫ్రెష్ కస్టమర్కి చెప్పాలి, రెన్యువల్ కస్టమర్కి చెప్పాలి, జిఎంసీస్ ఎవరైనా చేస్తే జిఎంసీ అండ్ స్టార్ హెల్త్ కస్టమర్ ఎవరైనా సరే ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీళ్ళు అందుబాటులో ఉంటారు. 10 సంవత్సరాల కంట అబోవ్ ఏజ్ ఉండాలి పేషెంట్ ఏజ్, చిన్నపిల్లలకి సరిపోదు కాబట్టి. సో 10 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ హోమ్ హెల్త్ కేర్ ఆప్షన్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సెలబ్రిటీకి జ్వరం వస్తే ఆయన హాస్పిటల్కి వెళ్ళి లైన్లో కాసి ఒక అరగంట వెయిట్ చేసి ఆ టోకెన్ నెంబర్ 12, 13 వస్తే అప్పటిదాకా వెయిట్ చేసి ఆ చుట్టుపక్కల అందరూ వైరల్ ఇన్ఫెక్షన్తో ఉంటే ఆయన కూడా వైరల్ ఇన్ఫెక్షన్తో కూర్చుని ఆ డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళని టెస్టులు చెప్తే మళ్ళీ డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా లైన్లో కాసి ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఓపీకి వచ్చి ఓపీలో మళ్ళీ కూర్చుని ఒక గంట సేపు వెయిట్ చేసి డాక్టర్ని కలుస్తారండి. డాక్టర్లు ఇంటికి వస్తారు కదా, అవునా? కరెక్టే రాంగ్? సో మన కస్టమర్ కూడా సెలబ్రిటీ లాగా ఈ సర్వీస్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. డాక్టర్లు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎట్లా అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు. జనరల్గా ఏంటంటే దీనికి ఒక నెంబర్ ఉంటుంది, ఏ హెల్త్ ఇష్యూస్ కవర్ చేస్తారో కూడా చెప్తాను. (7676) 905 కాల్ చేయాలి. 1 నెంబర్ ప్రెస్ చేయాలి. ఈ టైం లోపు వాళ్ళు అందుబాటులో ఉంటారు. సో ఏ హెల్త్ ఇష్యూస్కి ఉపయోగపడుతుంది అంటే, అన్ని రకాల జ్వరాలకి సంబంధించి ఎన్ని రోగాలు ఉంటాయో అన్నీ. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, వైరల్ ఫీవర్లు అవ్వచ్చు, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఫ్లూస్ అవ్వచ్చు, తర్వాత టైఫాయిడ్, మలేరియా, అన్నీ ఇంకా జ్వరాలకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అన్ని రకాల జ్వరాలకి కూడా ఇక్కడి నుంచి సర్వీసెస్ ఇస్తారు. అట్లాగే ఒకటి. రెండోది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, డయేరియా లాంటివి, నీల విరోచనాలు వస్తుంటాయి కదా ఒక్కొక్కసారి. సో అట్లాంటివి కానీ, లేకపోతే సివియర్ వామిటింగ్స్ కానీ, కడుపు నొప్పి కానీ, లేకపోతే మన గ్యాస్ట్రోఎంథరైటిస్ రిలేటెడ్ ఇష్యూస్, ఏజీ అంటారు కదా, అక్యూట్ గ్యాస్ట్రోఎంథరైటిస్ అంటారు. సో ఇట్లాంటి రకమైన హెల్త్ ఇష్యూస్, మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ హోమ్ హెల్త్ కేర్ ద్వారా సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు కస్టమర్. ఫ్రెష్ కస్టమర్కి కూడా ఇది చెప్పాలి మనము. రెన్యువల్ కట్టేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏజెంట్ కోడ్లో ఈ మంత్ ఒక 20 కస్టమర్స్ రెన్యువల్స్ ఉన్నాయి వాళ్ళకి మనం ఏం చేస్తాము, సార్ మీ రెన్యువల్ డ్యూ ఉంది 15వ తారీఖు, 20,000 కట్టాలండి, జీఎస్టీ లేదు కదా, ఇప్పుడు 20,000 అయింది, లేకపోతే మీరు 20,000 కట్టవలసి వచ్చేవారు. ఎగ్జాంపుల్గా చెప్తుంటాం కదా, వాళ్ళకి రెన్యువల్ నోటీస్ పంపిస్తాము, లేకపోతే మన లింక్స్ పంపిస్తాము, చెప్తుంటాం. అవి చెప్తూనే హోమ్ హెల్త్ కేర్ గురించి కూడా చెప్పాలి. హోమ్ హెల్త్ కేర్ తరగతి వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర, సార్ కూడా పంపిస్తారు ఒకవేళ లేకపోతే. అట్లాగే వీటి పోస్టర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. సో మీరు కస్టమర్కి అది ఫార్వర్డ్ చేయొచ్చు. సో ప్రతి రెన్యువల్ కస్టమర్కి చెప్పాలి. ఫ్రెష్ పాలసీలు చెప్పేటప్పుడు కూడా ఎందుకు స్టార్ హెల్త్ అంటే ఇది కూడా ఒక వండర్ఫుల్ ఆప్షన్ కింద చెప్పాలి. బ్రదర్, నా దగ్గర నువ్వు పాలసీ కడితే ఈ బెనిఫిట్స్తో పాటు నీకు హోమ్ హెల్త్ కేర్ బెనిఫిట్ కూడా నేను మీకు ఇవ్వగలను. సో దీంట్లో ఏమవుతుంది అంటే, కస్టమర్ ఫస్ట్ కాల్ చేస్తారండి. ఈ నెంబర్కి కాల్ చేసి 1 నెంబర్ టైప్ చేసి, అంటే ఇందాక నేను చెప్పిన హెల్త్ ఇష్యూస్ వస్తే, అంతేగాని ముందు ఓపీకి ఒక డాక్టర్ని కలిసి అవన్నీ చూపించుకుని లాస్ట్ మినిట్లో ఇక్కడ చేయవలసిన లేదు. ముందే చేయొచ్చు, ముందే కాల్ చేసేయచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి 1 నెంబర్ ప్రెస్ చేస్తే ఒక ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు ఏంటి హెల్త్ ఇష్యూ ఏంటి అడుగుతారు. మీరు చెప్పిన తర్వాత వాళ్ళ పాలసీ నెంబర్ కానీ, పేషెంట్ పేరు, అట్లాగే ఏం హెల్త్ ఇష్యూ అనేది తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఆ కన్సర్న్ డాక్టర్ చేత రిటర్న్ కాల్ చేస్తారు. చేసినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు కొన్ని ఏదైతే ఓపీ కదా, స్టార్టింగ్లో కొన్ని మెడిసిన్స్ మీకు సజెస్ట్ చేస్తారు మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి. అప్పుడు ఆ మెడిసిన్స్కి అయ్యే 400, 300 లేకపోతే 500 ఏదైతే అవుతుందో మ్యాక్సిమం అవి మాత్రమే మనం కొనుక్కుంటాం. సరే తగ్గిపోతే అయిపోయింది, సర్వీసెస్ క్లోజ్. తగ్గలేదు, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం కాల్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకు చెప్పిన హెల్త్ ఇష్యూని బేస్ చేసుకుని ముందే టెస్ట్లు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఫీవర్ అనుకోండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఇట్లా కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా, ఫీవర్ రిలేటెడ్ టెస్ట్లు లాంటివి. సో ఆ టెస్ట్లన్నీ వాళ్ళు చెప్తారు. ఆ టెస్ట్లకు కూడా మనం బయటికి వెళ్ళి డయాగ్నోస్ సెంటర్ ఎత్తుక్కుంటూ మనం వెళ్ళవసరం లేదు. స్టార్ హెల్త్ వాళ్ళే ఒక వెండర్తో మాట్లాడుకొని ఆ కస్టమర్ ఇంటికి ఆ డయాగ్నోస్ సెంటర్ అని పంపించేస్తారు. వాళ్ళే ఇంటికి వచ్చి ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ వాట్సాప్లో షేర్ చేస్తారు. మళ్ళీ డాక్టర్ కనెక్ట్ అవుతారు. సేమ్ మన ఓపీలో ఏం బెనిఫిట్స్ ఉంటే సేమ్ అవే రన్ అవుతుంది.
ఇంకా నార్మల్గా ఓపీలు కలవరు కదా చాలా పాలసీలో, దానికంటే ఇది బెటర్ కదా చేయించుకుంటే. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడి చెక్ చేసుకుని డాక్టర్ దానికి సంబంధించిన మందులు ఏమైనా ఉంటే ప్రిఫర్ చేస్తారు, అవి కూడా ఇంటికి ఫ్రీగా డోర్ డెలివరీలోనే వచ్చేస్తాయి. ఇంకా కస్టమర్కి ఏం ఖర్చు లేదు తగ్గట్లేదు. ఇప్పుడు నార్మల్గా ఫీవర్ వల్ల తగ్గకపోతే హాస్పిటలైజ్ అవుతారు చాలామంది. ఆ హాస్పిటలైజ్ అయినప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో, ఇప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ అనేది చాలా ఎక్కిస్తుంటారు కదా పేషెంట్కి తగ్గడానికి. సో ఆ రిలేటెడ్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గడానికి ఫ్లూయిడ్స్, సిలైన్ బాటిల్ ఏమైనా ఎక్కిస్తారు చూసారా, అవన్నీ కూడా వీళ్ళు వెండర్ నియరెస్ట్ ఏదైతే వీళ్ళకి టైఅప్ అయిన హాస్పిటల్స్ లాంటివి ఉంటాయో ఆ డాక్టర్ని, నర్స్ని కూడా వాళ్ళే ఇంటికి పంపించి రోజు అతను ఏ బెడ్లో అయితే ఎక్కడైతే ఏ రూమ్లో అయితే ఉంటారో అదే రూమ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కస్టమర్. సో వాళ్ళే ఐవీ ఫ్లూయిడ్స్, సిలైన్ బాటిల్స్ అన్నీ పట్టుకుని ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. ₹1 ఖర్చు అనేది కస్టమర్కి ఉండదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమర్కి చాలా వండర్ఫుల్ అడ్వాంటేజ్. రోడ్డు మీదకి రాకుండా, తలుపు దాటి బయటకు రాకుండానే ఇంట్లో ఉండే ప్రతి ట్రీట్మెంట్ వినియోగించుకోవచ్చు. సో ప్రతి ఫ్రెష్ కస్టమర్కి చెప్పండి, ప్రతి రెన్యూవల్ కస్టమర్కి చెప్పండి. అట్లాగే స్టార్ హెల్త్ పాలసీ హోల్డర్ ఏ రూపంలో పాలసీ హోల్డర్ అయినా కూడా అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ బెనిఫిట్స్ అనేవి. సో అదే ఒకవేళ కనుక ఇది యూటిలైజ్ చేయలేదు అనుకుందాం, జనరల్గా మీ అందరికీ ఐడియా ఉంది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధారంగా ఏదైనా ఫీవర్ కానీ దేనివల్ల అడ్మిట్ అయ్యేటప్పుడు అన్వాంటెడ్ అడ్మిషన్స్ అయితే వాళ్ళకి క్లెయిమ్ ఇయ్యరు. జనరల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఉదాహరణకి టెంపరేచర్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది కానీ అంతా కూడా 99, 98 ఉంది. సో 101, 102లో లేదు ఫీవర్. సో వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి, సాచురేషన్ లెవెల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ అడ్మిషన్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమీ క్లెయిమ్ ఇవ్వవు కదా. సో అదే మనం హోమ్ హెల్త్ కేర్ యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, క్లెయిమ్ వస్తుందా రాదని టెన్షన్ పడవసరం లేదు. పైగా మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్లో కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, ఐఐడిఐ డిడక్షన్స్ అని ఉంటాయి. మీకు ఐడియా ఉందో లేదో, 50,000 బిల్ అయితే 40,000 రావడం, 45,000 రావడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని నాన్ పేబుల్స్ కూడా ఉంటుంటాయి. సో ఇక్కడ ఆ ప్రాబ్లం ఏం లేదు కదా, సింపుల్గా వాళ్ళే ఇంటికి వస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, చేసి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడెక్కడ కొన్ని అన్ని ఏరియాస్లోనే ఉంటుందా జాగ్రఫీలో అయితే ఓన్లీ సిటీ లిమిట్స్ అంటే స్టార్ హెల్త్ ఆఫీస్ ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా ఈ బెనిఫిట్స్ అనేది కస్టమర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఏరియాలో కూడా ఈ బెనిఫిట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సరే ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. సార్ నేను కాల్ చేస్తున్నానండి, కంటిన్యూగా ఎంగేజ్ వస్తుంది, కంటిన్యూగా ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే ఎవరో వేరే భాష మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడట్లేదు, నాకు హిందీ మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తమిళ్ మాట్లాడుతున్నారంటే ఆ బాధ కూడా లేదండి. కస్టమర్కి కాల్ చేయడానికి కూడా అవకాశం లేకపోయినా కూడా నేనే కస్టమర్కి రిటర్న్ కాల్ చేయిస్తాను 20 నిమిషాల్లోనే. మళ్ళీ అది కూడా వితిన్ 20 మినిట్స్లో కస్టమర్కి మనం కాల్ బ్యాక్ కూడా చేయొచ్చు. అప్పుడు మనకు కావాల్సిన రిలేటెడ్ పాయింట్స్ ఏం కావాలి అంటే కస్టమర్ పాలసీ నెంబర్ కావాలి, పేషెంట్ పేరు, పాలసీలో 4-5 ఉంటారు కాబట్టి పేషెంట్ పేరు, మొబైల్ నెంబరు, పాలసీ నెంబరు మీరు మీ ఎస్ఎం గారికి ఇచ్చేస్తే, సో వీళ్ళే మనకు ఒక టీం ఉన్నారు, వాళ్ళు మేము చెప్తాం ఎవరికి కన్సల్ట్ చేయాలో. సో వాళ్ళే ఆ పర్టికులర్ టీమ్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసి కస్టమర్కే కాల్ బ్యాక్ చేయించేస్తారు. అంటే ఈ నెంబర్ పని చేయకపోయినా కూడా కస్టమర్కి మనం హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వచ్చు. అంటే కస్టమర్కి పని చేయకపోయినా ఆర్ కస్టమర్ కాల్ చేయకపోయినా కూడా మీరు డీటెయిల్స్ ఇస్తే మేమే కస్టమర్కి కాల్ చేయిస్తాం కన్సల్టెంట్ ద్వారా. అంటే అంత వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కస్టమర్ అవైల్ చేసుకోవడానికి. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో హోమ్ హెల్త్ కేర్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. జనాలు అవతల ఆలోచిస్తున్నారు ఎట్లా చేయగలుగుతున్నారు అని చెప్పి. సో చాలామంది ఈవెన్ హైదరాబాద్ ఏరియాలో మన చుట్టుపక్కల జోన్స్లో తీసుకుంటే మన సైబర్ సిటీ జోను ఈ హోమ్ కేర్ సర్వీసెస్లో టాప్ పొజిషన్లో ఉంది. అంటే ఎక్కువ మంది అవైల్ చేసుకుంటున్నారు. సో ఎక్కువ మంది అవైల్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువ మంది సాటిస్ఫైడ్ కస్టమర్లు ఉన్నారు. ఎక్కువ మంది సాటిస్ఫైడ్ కస్టమర్లు ఉంటే కస్టమర్ బాగుంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఒక మూవీ చూస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నాకు ఏదైనా ఒక మూవీ నచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తాను, నేనే వాలంటరీగా 10 మంది చెప్తాను ఆ మూవీ బాగుంటుంది వెళ్ళి చూడండి అని. సో అట్లా ఏంటంటే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఎక్కువ వస్తాయి మనకి. సో యాజ్ ఏ ఏజెంట్గా మనకి రిఫరెన్సెస్ రావాలి అంటే ప్రతి కస్టమర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అది బాగుండాలి అంటే మనం కంపల్సరీ ఏం చెప్పాలి, హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని చెప్పాలి. సరే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో, ఒకవేళ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్లో కూడా ఆ కన్సర్న్ డాక్టర్ భావించాడు అరే ఈ పేషెంట్కి మనం ఇంటి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు అంటే మాత్రం కస్టమర్ నచ్చిన హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు, క్లెయిమ్ స్మూత్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హోమ్ హెల్త్ కేర్ వాడాడు కదా, వాడినా తగ్గలేదంటే అర్థం ఏంటి, కంపల్సరీ అడ్మిషన్ ఇంపార్టెంట్ అనే కదా అర్థం. సో అప్పుడు అనువన్నీ అడ్మిషన్ అవసరం లేదు, నువ్వు ఓపీలో కవర్ చేయించుకోవచ్చు, నువ్వు అడ్మిషన్కి సంబంధం లేదని అడగడానికి వీల్లేదు. సో డెఫినెట్గా ఇది మనకి ఒక వెపన్ అనమాట, ఇది కంపల్సరీ యూజ్ చేయాలి.
సో ప్రతి కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇది బెనిఫిట్స్ ఉన్నాయని తెలియక వాళ్ళు వెళ్తున్నారు. ఇది ఉంటే డెఫినెట్గా ఇదే యూజ్ చేస్తారు కదా ఎవరైనా సరే. కాల్కి కూడా చెయ్యకపోయినా నాకు పర్లేదు, మళ్ళీ చెప్తున్నా, మొబైల్ నెంబర్, పేషెంట్ పేరు, పాలసీ నెంబర్ ఇస్తే నేనే రిటర్న్ కాల్ చేస్తా వితిన్ 20 minutesలో. అంత ఫాస్ట్ సర్వీసెస్ ఇస్తాము. 8 AM to 8 PM వరకు, ఇంక్లూడింగ్ సండేస్. 365 days 7 days 24/7 ఈ సర్వీసెస్ అనేది 8 AM to 8 PM ఈ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.